ఇన్ని బూతులు ఒకటి కాదు చెప్తే ఇంకా చండాలమైన మాటలు రేవంత్ రెడ్డి మాటలు మాకు మళ్ళీ దాన్ని ఉటంకించాలంటే కూడా సంస్కారం సిగ్గుపడడం వస్తుంది. గుడ్లు బీగుతా, మెడల పేగులేసుకుంటా, మానవ బాంబునైతా అని చెప్పి ఎన్ని ఫిర్యాదులు చేసినా ఇవాళ గోడకు మొరబెట్టుకున్నట్టే ఉంది, గోడకు చెప్పుకున్నట్టే ఉంది తప్ప ఎలక్షన్ కమిషన్ నుంచి మాత్రం స్పందన లేదు, ఏం లేదు. అదే కేసీఆర్ గారి మీద మాత్రం రాకెట్ వేగంతో అట్లా కంప్లైంట్ పోయిందో లేదో ఇట్లా వెంటనే నిషేధం. అందుకే మరి నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాను, ఒకవేళ మీరు స్వతంత్ర సంస్థ అయిన మాట వాస్తవమే అయితే ఎందుకు మోడీ మీద ఇప్పటి వరకు చర్యలు లేవు? ఎందుకు మోడీ గారికి నోటీస్ ఇవ్వాలంటే కూడా మీరు ఇంత వనికి చచ్చిపోతున్నారు? ఎందుకు నడ్డా గారికి ఇవ్వాల్సి వస్తున్నది? ఎందుకు రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా మీ గొంతు పెగలడం లేదు అనే మాట వారిని అడుగుతాం. ఒక్క కేసీఆర్ గారి గొంతు 48 గంటల పాటు నిషేధించవచ్చు, కానీ ఇవాళ కేసీఆర్ తయారు చేసిన నాయకులు గ్రామ గ్రామాల 100 మంది ఉన్నారు, వాళ్ళని మాత్రం మీరు అడ్డుకోలేదు. అదేవిధంగా ఎన్నింటికి మించి ఇంకా మీరు బీజేపీ కాంగ్రెస్ సోషల్ మీడియా చూడండి, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిత్వ హననాలు, నోటికొచ్చిన బూతులు ఇవన్నీ కూడా పుంకాలకు కనబడుతున్నాయి. అవేవి కూడా ఎలక్షన్ కమిషన్ కి మాత్రం కనబడడం లేదు. అందుకే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఈరోజు ఎన్నికల కమిషన్ వైఖరి ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని, రాజ్యాంగంలో వీళ్ళకి ఇచ్చిన స్వయం ప్రతిపత్తిని అపహాస్యం చేసే విధంగా ఇవాళ పూర్తిగా ఎన్నికల కమిషన్